రండి. అయ్యయ్యో, నీ గోల్ అసలు భరించలేకపోతున్నావే. ఏమ్మా, అసలు నీకేంటమ్మా సమస్య? సార్ వద్దు సార్. ఇన్నేళ్లుగా మీరు ఝాన్సీ ఫుడ్స్లో షేర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంత ద్రోహం చేస్తున్నారే, మీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం అన్నీ డబ్బుకు ముందు కనుమరుగు అవుతాయి బంగారి. నువ్వు చిన్నపిల్లవి కదా, నీకు అనుభవం సరిపోదు. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. పక్కన నిలబడి వేడుక చూడు. అవును, ఇక్కడ ఇంత పెద్ద విషయం జరుగుతోంది. ఇది ఝాన్సీదేవికి చెప్పి సమస్యని పెద్ద చేస్తేనే కదా ఈ గొడవ స్ట్రాంగ్గా ఉంటుంది. అది వదిలేసి నువ్వే పరిగెత్తుకుంటూ ముందుకు వస్తున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా? నా రాత నీలాంటి చిన్నపిల్లలతో గొడవ పడాల్సి వస్తుంది. వద్దు ప్లీజ్, ఎవరో సంతకం పెట్టకండి. మీరంతా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇలాంటి అతనితో చేయి కలిపారు అంటే మీ అందరి లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. మీరు చేస్తున్న దాని పేరు నమ్మక ద్రోహం. ఓహో, ఇప్పుడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అమ్మా? దానికంతా వీళ్ళు లొంగిపోరమ్మా. ఏంటయ్యా చూస్తున్నారు? సంతకం పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళండి. పెట్టండి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీరు పెట్టండి. మ్యామ్ ప్లీజ్ మేడం, పెట్టకండి మేడం. సార్, ఝాన్సీ అమ్మకి ద్రోహం చేయకండి ప్లీజ్, సైన్ చేయకండి. ఇదిగోండి సార్. మీరు అన్ని పేపర్స్లో సైన్ చేయాల్సి ఉంటుంది సార్. ఏంటి ఎంత లేటుగా వచ్చింది? ఏం చెప్పావు? బంగారి నాకు ఈ విషయం చెప్పలేదా? ఏం బంగారి, నువ్వు నా దగ్గర ఇంత పెద్ద బిజినెస్ డీల్ చెప్పకుండా దాచావమ్మా? కాళోజీనాథ్, నువ్వింకా చిన్నపిల్లాళ్లాగే ఉన్నావే. ఓ, అంత దూరం వెళ్ళిందా? ఝాన్సీ అమ్మ, మనం ఈ విషయాన్ని నేను ఆలోచించినట్టే నువ్వు ఆలోచించావు బంగారి. అవునమ్మా. గుడ్. ఓహో, అయితే నీతో ముందే చెప్పేసిందా? అయినా ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? డీల్ అయిపోయింది కదా. ఇదిగో పేపర్ నా చేతిలోనే ఉంది. ఇక మీదట మీ కంపెనీలో 50% షేర్ హోల్డర్ నేనే. నన్ను అడగకుండా నువ్వు ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఇక నుంచి ఈ ఝాన్సీ కంపెనీ ఈ కాళోజీనాథ్ది. అయ్యో అయ్యో, ఏంటి కాళోజీనాథ్, ఇన్నేళ్లుగా నువ్వు నా చేతిలో ఓడిపోతూనే ఉన్నావు కదా, ఆ మాత్రం అర్థం కాలేదా నీకు? నువ్వు 2 అడుగులు వేస్తే నేను 25 అడుగుల ముందుంటాను. అదే నా వర్కింగ్ స్టైల్. ఏమన్నావు నువ్వు? నువ్వు నా కంపెనీని రాయించేసుకుంటావా? కొంచెం ఆ డాక్యుమెంట్స్ చదివి చూడండి సార్.
ఛ! ఏ ఆడిటర్, ఏంటే ఇది? మన కంపెనీలో 49% షేర్స్ నేను ఝాన్సీ దేవికి రాసిస్తున్నట్టుగా ఉంది కదయ్యా. అవును, అలా రాశారు అంటే అలాగే జరగాలి కదా. అయ్యో, చూడు బంగారీ, చాలా కామెడీగా ఉంది కదా. ఓ, అందరూ కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఇది ఉంటేనే కదా. ఏంటి చూస్తున్నావు కాళోజీ? నీ ఆడిటర్ని నమ్మే కదా నువ్వు ఇంత ప్లాన్ చేసావు. పాపం, నీకో విషయం తెలియకుండానే పోయింది. వెనక ఉన్న ఆ ఆడిటర్ నా టీం వాడు. రేయ్ ద్రోహి! రేయ్! మా వాళ్ల మీద నువ్వు చెయ్యి చేసుకునే లోపు మా వాళ్ళు నిన్ను 100 దెబ్బలు కొడతారు. రేయ్! అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఆ? అర్థం కాలేదా? నువ్వు మమ్మల్ని చీట్ చేయాలని చూసావు, మేము తప్పించుకున్నాం. దట్స్ ఆల్. అన్నట్టు నా షేర్ హోల్డర్స్ అందులో ఎందుకు సంతకం పెట్టారని నువ్వు అనుకోవచ్చు. అది ఊరికే నిన్ను ట్రాప్ చేయడానికి. ఈ అగ్రిమెంట్ సైన్ అయిపోయినట్టు సాక్ష్యం కావాలి కదా. వాళ్ళే వీళ్ళు. లేదు లేదు, నేను నా షేర్స్ని ఎవరికి రాయలేదు. ఇది ఏది చెల్లదు. ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్. నాకు తెలియకుండా సంతకం చేయించుకున్నారు. మిస్టర్ కాళోజీ, మీరు డాక్యుమెంట్స్లో సైన్ చేసిన ప్రతిదీ మేము జాగ్రత్తగా భద్రపరిచుంచాం. ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. నా కోటలోకి నువ్వు వద్దామనుకున్నావు కదా, ఇప్పుడు నీ కోటలోకి నేనే వచ్చి కూర్చున్నాను. ఇంక నుంచి ఈ ఆఫీస్లో, సారీ, మన ఆఫీస్లో అప్పుడప్పుడు కలుద్దాం. కాళోజీ, సీట్ జాగ్రత్త. నేను లేనప్పుడు అప్పుడప్పుడు నువ్వు క్లీన్ చేస్తూ ఉండు. బంగారీ, పద వెళ్దాం. ఏమన్నావు? గొడవ స్ట్రాంగ్ అవ్వాలా? గొడవ స్ట్రాంగ్ అయితే ఎలా ఉంటుందో చూసావా? ఇచ్చిన డోస్కి చెవుల్లో గుయ్యమని సౌండ్ మోగుతుందా? ఛ! ఝాన్సీ!